నమస్తే, వెల్కమ్ టు NHTV అండ్ నేషనలిస్ట్ హబ్. నేను రఘునందన్. ఎలక్టోరల్ బాండ్స్, ఎన్నికల బాండ్లు ఇప్పుడు దేశవ్యాప్తంగా ఎక్కడ విన్నా ఇదే చర్చ జరుగుతోంది. సామాన్య ప్రజలకు కూడా అర్థం కాని పరిస్థితి. ఏమిటి ఎన్నికల బాండ్లు? దీని గురించి ఎందుకు రాహుల్ గాంధీ మాట్లాడుతూ ఉన్నారు? బీజేపీ బండారం బయటపడబోతోంది అంటూ ఎందుకు వ్యాఖ్య చేస్తున్నారు? మరోవైపు ఈ అంశం కోర్టు పరిధిలో ఉంది. కోర్టు కూడా ఇటు SBIకి సంబంధించిన విషయంలో డేటా అంతా అడుగుతోంది. సో SBI కూడా అదే ప్రయత్నంలో ఉండడం. సో ఇదంతా కూడా జరుగుతున్న నేపథ్యంలో అసలు ఈ ఎలక్టోరల్ బాండ్స్ ఎందుకు బీజేపీని ఇరకాటంలో పెట్టబోతోంది అనే వ్యాఖ్యలు రాహుల్ గాంధీ చేశారు. ఏమిటి ఈ ఎలక్టోరల్ బాండ్స్ అంటే ఏమిటి? దాని నుంచి వచ్చే డబ్బు ఎవరి నుంచి ఎవరికి లావాదేవీగా ఉంటుంది? సో ఆ బాండ్స్ రూపంలో ఉన్నదాన్ని ఏమంటారు? ఒకవేళ బాండ్ రూపంలో కనుక ఆ లావాదేవీ జరగకపోతే ఏ విధంగా జరుగుతుంది? దాన్ని ఎలా అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది? ఇదంతా ఒక ఎత్తైతే, మరోవైపు ఈ ఎలక్టోరల్ బాండ్స్ చాలా పార్టీలు కూడా దీనికి సంబంధించిన డబ్బును తీసుకోవడం జరిగింది. అయితే ఏ పార్టీకి ఎంత డబ్బు ముట్టింది? మరోవైపు నిజంగా గనక దీన్ని తవ్వుతూ వెళ్తే, ఒకవేళ ఇది అవినీతి సొమ్ము అని గనక ఎవరైనా వ్యాఖ్యానిస్తే, అలా గనక తవ్వుతూ వెళ్తే అది నిజంగా కాంగ్రెస్ మెడకే జుట్టుకునే పరిస్థితి ఏమైనా ఉందా? ఇవన్నీ కూడా మనం మాట్లాడదాం. సో మనతో పాటు పెద్దలు ఉన్నారు ప్యానెల్లో. కిషోర్ తుపాటి గారు, వారు జూమ్లో అందుబాటులో ఉన్నారు. నమస్తే. సీనియర్ విశ్లేషకులు, రాజకీయ విశ్లేషకులు. నమస్తే అండి. అండ్ పెద్దపాటి పుల్లారావు గారు, వారు జూమ్లో అందుబాటులో ఉన్నారు, రాజకీయ విశ్లేషకులు. నమస్తే అండి. అండ్ స్టూడియోలో మనకు అందుబాటులో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సురేష్ కొచ్చెట్టిల్ గారు. నమస్తే అండి, వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్. సో ముందుగా సురేష్ గారు, మీ దగ్గర నుంచి నేను స్టార్ట్ చేస్తాను. సో ఓవరాల్గా కొంత ఇంట్రడక్టరీ పార్ట్ తీసుకుందాం. ఎలక్టోరల్ బాండ్స్ అంటే కూడా చాలామందికి కాస్త దాని మీద అవగాహన లేకపోవడం, ఇదేదో బీజేపీకి ఏదో జరిగిపోతోంది అనే చర్చను, మరోవైపు అటు రాహుల్ గాంధీ లాంటి వాళ్ళు విమర్శలు చేయడం, ఇదంతా చూస్తే ఏదో సంథింగ్ ఏదో జరుగుతోంది అనే కాన్స్పైరసీని వాళ్ళు తప్పుగా అర్థం చేసుకునే ప్రయత్నం కూడా ఉండొచ్చేమో. బట్ ఓవరాల్గా మనం కొంత ఇంట్రడక్టరీ, వాట్ ఈజ్ ఎలక్టోరల్ బాండ్, దాని లావాదేవీ ఏంటి, దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి సామాన్యులు కూడా? ఎలక్షన్ అది ఇక్కడ ఒకటే కాదు, ఏ రాజ్యంలోనో డెమోక్రటిక్ కంట్రీలో ఎలక్షన్ నడుస్తున్నప్పుడు పార్టీలకి డొనేషన్ ఇస్తారు. అన్నిటికంటే ఎక్కువ యుఎస్లో నడుస్తుంది. అక్కడ బిలియన్స్లో నడుస్తుంది డొనేషన్. అంటే కోట్లు. మన దగ్గర ఉన్న ఇప్పుడు బీజేపీకి వచ్చిన 6,000 కోట్లు అంటే వాళ్ళకు 60 కాకుండా 1,20,000 కోట్లు అట్లా డొనేషన్ వస్తుంది. అక్కడ డెమోక్రటిక్ లేకుండా రిపబ్లికన్స్కి అది 3-4 టైప్స్లో డొనేషన్ తీసుకుంటారు. ఓపెన్ చెక్గా తీసుకుంటారు. ఇంకోటి డిన్నర్ ఆర్గనైజ్ చేస్తారు ప్రెసిడెంట్తో సహా, అక్కడ వాళ్ళకు డొనేషన్ వస్తుంది వాళ్ళ దాంట్లో. భారతదేశంలో ఏం నడుస్తుందంటే ఇప్పుడు దాకా ఈ డొనేషన్ అనేది మొత్తం బ్లాక్ మనీలో నడుస్తుండే. బ్లాక్ అని చెప్పలేము, పార్టీలు క్యాష్గా పార్టీలకి ఇచ్చేస్తారు. అంటే కంపెనీలు పార్టీస్కి క్యాష్గా ఇచ్చేస్తారు. రెసీట్లు ఉండవు, ఏముండవు. సో ఎప్పటివరకు మీరు అనేది ఇది మన ఈ బిల్ వచ్చే కన్నా ముందు. ఓకే వాళ్ళు ఆల్మోస్ట్ 5 years అనుకోండి. ఓకే, సో ఏం జరిగింది 2017 19 కానీ దానికన్నా ముందు మనం 70 సంవత్సరాలు లేకుంటే 60 సంవత్సరాలను పెట్టుకుందాం. ఎట్లా నడిచింది ఎలక్షన్ ఫండింగ్ ఇక్కడ అంటే కంపెనీలు వచ్చి డబ్బులు మీకు క్యాష్గా ఇచ్చేస్తారు. అది కంపెనీ MD ఉండొచ్చు, ఆయన పర్సనల్ అకౌంట్ నుంచి ఉండొచ్చు, వాళ్ళు ఏదో ఎక్స్పెండిచర్ చూపిస్తే దాని నుంచి మీకు డబ్బులు ఇస్తారు. సో గవర్నమెంట్ ఏమనుకుంటా, ఈ సిస్టమ్ మొత్తం క్లీనప్ చేద్దాం, డైరెక్ట్గా ఒక బ్యాంక్ని ఆథరైజ్ చేసి వాళ్ళ దగ్గర నుంచి బాండ్ అంటే ఒక సర్టిఫికెట్ లాగా మీరు FD సర్టిఫికేట్ తీసుకుంటారు. మీరు యూజువల్లీ FD సర్టిఫికేట్ లాగా ఒక బాండ్ కొనుక్కోవచ్చు. అది 10,000 రూపాయల నుంచి మీకు 15,000 రూపాయల నుంచి 1 కోటి దాకా ఒక బాండ్ తీసుకోవచ్చు వాల్యూ వైజ్. ఓకే, ఆ బాండ్ తీసుకున్న తర్వాత మీరు డొనేట్ చేయవచ్చు. ఆ బాండ్ ఎవరికైనా, ఏ పార్టీకైనా ఇవ్వచ్చు డైలీ. సో మీకు కావాలంటే ఒక పార్టీకి మీకు 100 కోట్లు ఇవ్వాలనుకుంటే మీరు 1 కోటి రూపాయల బాండ్ తీసుకుంటారు. 100 కోట్లు 1 కోటి రూపాయలతో ఒక బాండ్ తీసుకుంటారు. 100 కోటి బాండ్ వాళ్ళకి ఇచ్చేస్తారు. వాళ్ళు రెసీట్ ఇవ్వాలని దాంట్లో రూల్ ఏం లేదు. కానీ వాళ్ళు మెయింటైన్ చేసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే వాళ్ళు ఇది తీసుకెళ్ళి మళ్ళీ బ్యాంక్కి తీసుకెళ్ళి ఎన్కాష్ చేసుకుంటారు. ఓకే, ఈ బాండ్లను తీసుకెళ్ళి, పేపరే కాదు అది, పేపర్ తీసుకెళ్ళి సర్టిఫికేట్ లాగా తీసుకెళ్ళి బ్యాంకులు ఇచ్చేసి, ఒక బ్యాంకో లేకుంటే 10 బ్యాంకులో వాళ్ళు ఇచ్చేసి వాళ్ళకి అఫీషియల్ అకౌంట్ ఎక్కడ ఉంది దాన్ని చేసుకుంటారు. ఇది ఎలక్ట్రల్ బాండ్స్ ఉండే. ఈ ఎలక్ట్రల్ బాండ్స్ న్యాచురల్లీ వాళ్ళ బ్యాలెన్స్ షీట్లో చూపిస్తారు. వాళ్ళు కంపెనీలు పర్సనల్ అకౌంట్ నుంచి ఇచ్చారనుకోండి, ఆ ప్రాబ్లం చూపించక్కర్లేదు. కానీ కంపెనీ నుంచి ఇచ్చారనుకోండి, ఆ కంపెనీ వాళ్ళు వాళ్ళ బ్యాలెన్స్ షీట్లో, యాన్యువల్ అకౌంట్స్ వాళ్ళ AGMలో చూపించాల్సి వస్తుంది. ఓకే, సో మీరు ఇంత పెద్ద గొడవ చేస్తున్నారు, వీళ్ళు ఈచ్ కంపెనీ బ్యాలెన్స్ షీట్ తీసుకుంటే తెలిసిపోతుంది. సరే, కంపెనీ బ్యాలెన్స్ షీట్లో మేము ఇన్ని కొన్నామని చెప్తారు, కానీ ఎవరికి ఇచ్చారని చెప్పరు. ఓకే, సో న్యాచురల్లీ ఫస్ట్ పార్టీ అంటే ఇప్పుడు రూలింగ్ పార్టీకి న్యాచురల్లీ అడ్వాంటేజ్ ఉంటుంది. అంటే బాండ్స్ కొనడం ఓకే, బట్ ఏ పార్టీకి ఇచ్చారనేది రివీల్ అవుతుంది. ఇక్కడ మెయిన్గా వీళ్ళకి కాంగ్రెస్కి ఏం కావాలంటే అదానీనో అంబానీనో దొరుకుతారు అనుకున్నారు.
కానీ ఇప్పుడు వచ్చిన డేటా ప్రకారం ఇప్పుడు దాకా అంబానీ పేరు లేదు, అదానీ పేరు లేదు, విచ్ ఇస్ సర్ప్రైజింగ్. ఎందుకంటే నేను కూడా అనుకున్నాను బహుశా వాళ్ళకి ఏదో 20-30 ఏదో ఇచ్చుంటారు, లేకపోతే మినిమం ఒక 100 కోట్లు అని ఇచ్చుంటారు అనుకున్నాను. కానీ ఇప్పుడు చూస్తే ఎక్కడ 100 కోట్లు లేదు, ఏం లేదు. ఎవరు ఇచ్చారు అంటే నాకు తెలిసిపోయింది చాలా క్లియర్గా. ఇచ్చింది ఫస్ట్ అన్నిటికంటే ఇండియాలో నంబర్ 1 డొనేషన్ ఇచ్చింది శాంటియాగో మార్టిన్. ఈయన ఒక లాటరీ కింగ్, నంబర్ 1 స్కామ్. వాడి మీద లేని కేసులు లేవు. కేరళలో కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా న్యూస్ పేపర్ ఒకటి ఉంది, దేశాభిమాని అని చెప్పి, డైలీ న్యూస్ పేపర్, చాలా పాతది, ఇండిపెండెన్స్ టైం నుంచి ఉంది అది, సిపిఎం వాళ్ళది. సో పేపర్కి వీళ్ళు 2 కోట్లు ఇచ్చారు అప్పుడు, ఎప్పుడో ఒక 20 సంవత్సరాల ముందు, అచ్యుతానందన్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు. అది పెద్ద ఇష్యూ అయింది అక్కడ. ఎందుకంటే ఈడు ఏం చేస్తాడు, సిక్కిం కాకుండా మన ఇక్కడి నుంచి కూడా ఏది భూటాన్ నార్త్ ఈస్ట్లో ఉన్న తీసుకొని అక్కడి నుంచి వీడు లాటరీ నడిపిస్తాడు. చాలా స్టేట్స్లో లాటరీ ఇల్లీగల్. వీడేం చేస్తాడు, ఈ లాటరీలు తీసుకొచ్చి హాఫ్ లాటరీలు అమ్ముతాడు, అదర్ హాఫ్ అమ్మడు. కానీ అమ్మిందని చూపిస్తాడు, చూపించి ఆ మనీని వైట్గా కన్వర్ట్ చేసుకుంటాడు బ్లాక్ నుంచి. ఇది కాకుండా ఈయన చాలా మట్టుకు డిఎంకే లాంటి పార్టీకి ఫైనాన్స్ చేశారు. ఇప్పుడు కూడా చూస్తాం 600 కోట్ల రూపాయలు డిఎంకేకి ఇచ్చారు. ఒక రీజనల్ పార్టీకి 600 కోట్లు ఇవ్వాల్సింది మీకు ఏమొచ్చిందండి? ఒకటి, ఈ శాంటియాగో మార్టిన్ సన్ ఇన్ లా డిఎంకే చీఫ్ స్ట్రాటజిస్ట్. ఇంకోటి డిఎంకే స్ట్రాటజిస్ట్. ఈడు నంబర్ 1 డొనేషన్ ఇచ్చినాడు. సెకండ్ అయితే మనకు తెలుసు మేఘా కృష్ణారెడ్డి, వాళ్ళ కంపెనీ వాళ్ళు తీసుకున్నారు. వాళ్ళ బీఆర్ఎస్కి ఎక్కువ ఇచ్చారు, మన అందరికి తెలుసు అది ఎందుకు ఇచ్చారని చెప్పేది. మన అందరికీ దాని ఎక్స్ప్లెనేషన్ ఉంది. దానికి వాళ్ళకి కాంట్రాక్ట్లు వచ్చినా లేదో అని చెప్పి, అది యూ కెన్ ఆర్గ్యూ ఇట్. సో ఇట్ ఈస్ ఇక్కడ వచ్చిన ప్రాబ్లం అంటే ఈ డిఎంకేకి ఎందుకు ఇచ్చారు. దాని తర్వాత నెక్స్ట్ బిగ్గెస్ట్ చూస్తే టీఎంసీ. ఒకవైపు మొన్నదాకా టాలీలో టీఎంసీ కాంగ్రెస్ కన్నా ఎక్కువ డొనేషన్ టీఎంసీకి వచ్చింది. ఒక రీజనల్ పార్టీ ఒక్క స్టేట్లోనే కాంటెస్ట్ చేస్తున్నాడు, వీళ్ళకి ఇంత డబ్బులు ఎందుకు? మీ ధర 40 కాన్స్టిట్యున్సీలు ఉంటే యాజ్ పర్ రికార్డ్ 1 కోటి రూపాయలు ఖర్చు చేసుకోవచ్చు అంటే మీకు 40 చాలు. కానీ మీ ధర 100 కోట్లు పడి ఉన్నాయి. ఎట్లా వచ్చింది మీకు? 1000 కోట్లు ఎట్లా వచ్చినాయి? ఎందుకు వచ్చినాయి? అది ఇంపార్టెంట్. మీరు డిస్క్లోజ్ చేశారా మీ రిటర్న్స్లో, యాన్యువల్ రిటర్న్స్లో ఎలక్షన్ కమిషన్కి డిస్క్లోజ్ చేశారా లేదా? అది ఇంకోటి. వీళ్ళు ఏం చేశారంటే, వీళ్ళు ఈ శాంటియాగో మార్టిన్ అనే క్యారెక్టర్ వెస్ట్ బెంగాల్ ఆపరేట్ చేస్తున్నాడు ఇప్పుడు. ఎందుకంటే తమిళనాడు నుంచి కూడా తెరిమి కొట్టారు కేసులు పడి. ఇప్పుడు దాని తర్వాత ఈడీ వాళ్ళు ఎంట పడున్నారు ఎప్పటి నుంచో. ఇప్పుడు నెక్స్ట్ వెళ్ళి వెస్ట్ బెంగాల్కి వెళ్ళాడు. అక్కడ కూడా మ్యాక్సిమం డొనేషన్ టీఎంసీకి ఇచ్చాడు. టీఎంసీ వాళ్ళు ఏమంటున్నారంటే, మాకు తెలియదు, మా డోర్ కింద ఎవడో ఒక ఎన్వెలప్ వేసి వెళ్ళిపోయిండు, ఆ బాండ్లు మేము తీసుకున్నాం, మేము ఎన్కాష్ చేసుకున్నాం. వాళ్ళకి యాక్చువల్లీ తెలుసు ఎవరు ఇచ్చారని, పేర్లు ఉంటుంది దాంట్లో, లేకుంటే ఒక సీరియల్ నెంబర్ ఉంటుంది. ఆ సీరియల్ నెంబర్ బ్యాంక్తో అదే అడుగుతున్నారు సుప్రీంకోర్టు. మీరు ఆ సీరియల్ నెంబర్ ఇవ్వండి, మీరు ఎవరు తీసుకున్నారని ఇచ్చారు. కానీ సీరియల్ నెంబర్ ఇచ్చినాక కూడా ఏ పార్టీకి ఇచ్చారని క్లారిటీ రాదు. అది ఇప్పుడు కూడా ఎలక్షన్ కమిషన్ పబ్లిష్ చేస్తే కూడా అది రాదు, ఆ క్లారిటీ రాదు. సో ఇది వీళ్ళది మెయిన్ టార్గెట్. రాహుల్ గాంధీ చెప్పుకుంటూ పోతున్నాడు. ఇప్పుడు ఎక్కడ అయిందంటే, అమిత్ షా గారు మన స్టేట్మెంట్ ఇచ్చారు దట్ ఇదంతా బయటపడితే అన్నిటికంటే పెద్ద దెబ్బ దాకపోతుంది కాంగ్రెస్కి అని చెప్పేసి, విచ్ ఇస్ కరెక్ట్. కాంగ్రెస్ మీదనే ఎక్కువ బాంబు పడుతుంది ఇది వచ్చి ఫైనల్గా. ఎందుకంటే మీకు వచ్చిన డొనేషన్ ఎక్కడ పోయింది, అది చాలా క్లారిటీ ఉండాలి కదా దానికి. అండ్ ఆయన ఇంకొక మాట అన్నారు, 1100 రూపాయలు డొనేషన్ వస్తే 100 రూపాయలు పార్టీకి ఇచ్చేసి 1000 రూపాయలు వీళ్ళే తీసుకున్న సందర్భం ఉంది అని అమిత్ షా అన్నారు క్లియర్గా. అది ఎందుకంటే గారు అన్ని పార్టీలు ఎక్సెప్ట్ 2 పార్టీస్, సమాజ్వాదీ పార్టీ అండ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఏం చేశారంటే, వాళ్ళ పార్టీ ప్రెసిడెంట్ మీద బాండ్లు తీసుకున్నారు. యాక్సెప్ట్ చేస్తున్నారు పార్టీ ప్రెసిడెంట్ పేరు మీద. ఎందుకు? పార్టీ మీద తీసుకోవాలి కదా, పార్టీ ప్రెసిడెంట్ పేరు మీద ఎందుకు? అక్కడే డౌట్ వస్తుంది. అంటే పార్టీ ప్రెసిడెంట్కి ఇప్పుడు నాకు ఫర్ ఎగ్జాంపుల్ సోనియా గాంధీకి 1000 కోట్లు డొనేషన్ వచ్చింది ఎలక్ట్రల్ బాండ్ నుంచి. ఆమె పార్టీకి చూపించక్కర్లేదు ఎంత వచ్చింది అనేది, ఆమెకి వచ్చింది, పార్టీకి రాలేదు. ఆమె మీరు చెప్పినట్లు 100 పెట్టుకొని లేకుంటే 200 చేతులు పెట్టుకొని 800 ఇచ్చేస్తుంది, ఎవరికి తెలియదు. ఓకే, మీరు పార్టీ పేరు మీద ఎందుకు తీసుకున్నారు? ఆ టైంలో సోనియా గాంధీ కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ ఉండే ఈ పీరియడ్, మ్యాక్స్ ఎలక్ట్రల్, దాంతో కొంచెం ఖర్గే గారు ఉన్నప్పుడు వచ్చింది. నెక్స్ట్ సమాజ్వాదీ పార్టీ, అక్కడ కూడా ఫ్యామిలీ హెల్డ్ పార్టీ, అంటే వాడే పార్టీ, వాడే ప్రెసిడెంట్, వాడే నడిపిస్తాడు, సేమ్ కాంగ్రెస్ లాగానే. వాళ్ళ రాహుల్ గాంధీ, సోనియా గాంధీ వీళ్ళ పార్టీ కదా, ప్రియాంక గాంధీ వాళ్ళ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అది. సో వాళ్ళు డొనేషన్ ఎందుకు తీసుకున్నారు? వేరే బీజేపీ కానివ్వండి, మిగతా పార్టీలు ఇంక్లూడింగ్ డిఎంకే, ఇంక్లూడింగ్ టీఎంసీ, వాళ్ళ పార్టీ పేరు మీద తీసుకున్నారు. సో మీరు ఎలక్షన్ కమిషన్కి రిటర్న్ ఇస్తున్నప్పుడు
మీరు ఎలక్షన్ కమిషన్కి మీకు వచ్చిన డబ్బులు కాంగ్రెస్ వాళ్ళు సమాజ్వాదీ పార్టీ చూపించక్కర్లేదు, మాకేం రాలేదని చెప్తారు రేపు. అవును, కరెక్ట్. అకౌంటబిలిటీ ఏం రాలేదు, పార్టీకే రాలేదు, పార్టీ ప్రెసిడెంట్ మీరు వచ్చింది. ఇప్పుడు ఒక కంపెనీ నడిపిస్తున్నప్పుడు కంపెనీ ఎండీకి బయట నుంచి ఎవరైనా ఈ చెప్పినట్టు ఆర్డర్లు ఇచ్చినప్పుడు ఆర్డర్ పేమెంట్ ఇచ్చినప్పుడు కంపెనీ పేరు మీద ఇస్తారా, ఎండీకి ఇస్తారా? కంపెనీ పేరు మీద ఇవ్వాలి. అక్కడే తెలిసిపోతుంది ఎందుకు చేశారని చెప్పేసి. ఇది మెయిన్ అన్నమాట. మీరు అన్నట్టు ఇక్కడ ఒకవేళ బాగా తవ్వుతూ వెళ్తే అది అయితే కాంగ్రెస్ మెడకి టీఎంసీ మెడకి చుట్టూ 100% ఉంటుంది. ఒకవేళ బాండ్స్ వాళ్ళ పేరు మీద వెళ్ళాయి అంటున్నారు కాబట్టి అది ఇంకా లోతుల్లోకి వెళ్లే పరిస్థితి ఉంటుంది. కరెక్ట్. ఒక్కసారి ఇక్కడ బెండపాటి పుల్లారావు గారు చెప్పండి. సో ఓవరాల్గా చూస్తే అంటే పార్టీల వైజ్ చూస్తే భారతీయ జనతా పార్టీకి ఎక్కువగా ఈ అమౌంట్స్ వచ్చాయి అనేది తెలుస్తోంది కదా. సో దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఇప్పుడు సురేష్ గారు చెప్పినట్టుగా సో కొంచెం డీకోడ్ చేసినట్లయితే ఒక్కొక్క పార్టీకి ఒక్కో రకంగా వచ్చింది. సో ఇక్కడ ఈ అకౌంటబిలిటీ అనే విషయంలో ఎలా అర్థం చేసుకోవాలి పార్టీలు చెప్పే మాటల్ని? ఒకటి మెయిన్ థింగ్ ఏమిటంటే ఆశ్చర్యం. 2017-18లో స్కీమ్ స్టార్ట్ అయింది. వెంటనే 2018 అనుకుంటున్నా అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ ఏదో వాళ్ళు కేసు వేశారు. ఇంకో ఆర్గనైజేషన్ కామన్ కాజ్ కేసు వేశారు. అరుణ్ జైట్లీ ఈ స్కీమ్ స్టార్ట్ చేసినట్టు 2010లో చచ్చిపోయారు. ఇప్పుడు ఇది కేసు సుప్రీంకోర్టులో ఉన్నది కదా, అడుగుతున్నారు కదా వాళ్ళు. బీజేపీకి ఇది ఒక సెన్సిటివ్ మ్యాటర్. తప్పకుండా సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకుంటుంది, తప్పకుండా వ్యతిరేక నిర్ణయం తీసుకుంటుంది. ఎందుకంటే ఇదంతా రహస్యంగా చేయడానికి వీలు లేదు. ఎలక్షన్ ఫండ్స్ ట్రాన్స్పరెన్సీ అన్నీ ఉన్నాయి కదా. ఏదో చట్టా పాస్ చేస్తామంటే చట్టా పాస్ చేస్తే పాలసీ మ్యాటర్ కరెక్ట్, కానీ ఆ చట్ట కాన్స్టిట్యూషన్ కి వ్యతిరేకంగా ఉంటే పాలసీ కూడా వ్యతిరేకంగా ఉంటే కొట్టేయచ్చు. అది వాళ్ళు ఒక 6 నెలల క్రితం సంవత్సరం క్రితం సుప్రీంకోర్టుకి వెళ్ళి మేము ఇదంతా ఈ కేసు ఈ పాలసీ అంతా ఇది స్కీమ్ డంప్ చేస్తున్నాం, మేము కొత్త స్కీమ్ పెడుతున్నాం, 6 నెలలు మీ దగ్గరికి మొదలుకు వచ్చేస్తాం, దీంట్లో ఉన్న పొరపాట్లన్నీ రెక్టిఫై చేస్తున్నాం అంటే అయిపోయింది కదా. ఒక ఈ ఎంబారస్మెంట్ రాదు కదా. నేను ప్రాక్టికల్గా చెప్తున్నా. దీని అర్థం ఏంటంటే ఒకటి ఆ లైవ్లీనెస్ అంటే గవర్నమెంట్లో అలర్ట్నెస్ వస్తుందా, చేస్తున్నారా, యాంటిసిపేట్ చేస్తున్నారా, ఎలక్షన్ రాగానే ఇలా జరుగుతాయి, యాక్సిడెంట్స్ జరుగుతాయి, దానికి ఏం చేయాలి, ఫెయిల్ సేఫ్ అంటే ఫెయిలియర్ లేకుండా సేఫ్ చేయటం ఎలాగా, లీస్ట్ తర్వాత రెడీనెస్ ప్రిపేర్డ్ అవటం. దీని వ్యతిరేకంగా వెళ్తుంది మనకి. ఇక్కడ కట్ చేస్తే ఇదేం లేదు కదా. తినేవలసినంతా తినేశారు కదా, తీసుకున్నవలసిన అన్ని పార్టీలు తిన్నారు కదా, అది ఆప్ చేయకుండా అలాగా మీరు అందరూ అక్కడ మిత్రులందరూ చార్ల్స్ డికిన్స్ బుక్, డేవిడ్ కాపర్ఫీల్డ్ చాలా మంది చదివి ఉంటారు, అందరు చదివి ఉంటారు అనుకుంటున్నా, ఇంగ్లీష్ మాట్లాడేవాళ్ళు అందరూ. దాంట్లో ఒక క్యారెక్టర్ ఉండేవాడు మికాబర్, సంథింగ్ విల్ టర్న్ అప్ అనేవాడు. ఏమనేవాడు, ఎప్పుడు అనుకున్నంత అప్పుల జైల్లోకి వెళ్ళినా సంథింగ్ విల్ హ్యాపెన్, సంథింగ్ విల్ టర్న్ అప్. అలా ఉన్నది వ్యవహారం. సుప్రీంకోర్టుకు వచ్చారు, కేసు కొట్టేశారు. ఎస్పీఐ ఒక రోజు ఇంకా 6 వారాల టైం నో అన్నారు, ఇంకా బాన్స్ నంబర్లు ఏమన్నారు. ఇదేంటి మొన్న హిందువులో ఏం వచ్చింది? పుల్లారావు గారు చిన్న క్లారిఫికేషన్ ఇస్తాండి. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ చదివితే ఎలక్ట్రల్ బాండ్స్ ఇల్లీగల్ అని చెప్పలేదు. నాన్ డిస్క్లోజర్ ఆఫ్ ద ఆర్టీఐ ఇన్ విచ్ ద నేమ్స్ ఆఫ్ ద డోనర్స్ వర్ ఆస్క్డ్ ఫర్ వాజ్ నాట్ గివెన్. ఏమైతుందండి ఇప్పుడు దాకా అంటే నేను క్లారిఫికేషన్, సుప్రీంకోర్టు ఏమంటుందంటే పాత కొత్త సిస్టమ్ ఏం బాగాలేదు. ఏమొచ్చింది ఇవాళ గవర్నమెంట్ కి ఎంబారస్మెంట్ ఏమొచ్చింది? గవర్నమెంట్ కాదండి. అగైన్ లెట్ మీ క్లారిఫై పుల్లారావు గారు ఇంకొక జడ్జిమెంట్ చదివితే బార్ అండ్ బెంచ్కి వెళ్ళి చదవండి. దాంట్లో గవర్నమెంట్ కాదు చెప్పింది, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి చెప్తుంది. స్టేట్ బ్యాంక్ ఇండియాకి ఏం చెప్పారంటే మీరు డిస్క్లోజ్ చేయండి ఎవరెవరో ఎంత కొనుక్కున్నారు, సీరియల్ నెంబర్తో సహా ఆపరేషనల్ నెంబర్స్ కూడా డిస్క్లోజ్ చేయండి అని చెప్పారు. దే డిడ్ంట్ టెల్ ద గవర్నమెంట్. ఇప్పుడు ఏమవుతుందంటే సుప్రీంకోర్టు ఇస్ సేయింగ్ ఇట్ ఈస్ ఓకే టు యాక్సెప్ట్ క్యాష్, మీరు క్యాష్ తీసుకోండి నో ప్రాబ్లం, అది ఇల్లీగల్, బట్ అకార్డింగ్ టు సుప్రీంకోర్టు దట్ ఇస్ లీగల్. ఇంకోటి, ఇదే చంద్రచూడ్, జస్టిస్ చంద్రచూడ్ హ్యాస్ నాట్ డిస్క్లోజ్డ్ హిస్ ఇన్కమ్, హిస్ అసెట్స్ టిల్ డేట్. ఇది సబ్జెక్ట్ కాదు కదా సార్. సబ్జెక్టే అందరూ.
everybody is equal before the law, sir. Everybody is equal before the law. If you are saying XYZ party has to disclose their assets, Supreme Court judges ఇప్పుడు దాకా ఎందుకు చేయలేదు? ఓకే చంద్రచూడ్ జస్టిస్ ఇన్కమ్ రివీల్ చేయలేదు, కొడుకు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నారు, కొడుకు కోపంగా ఉన్నది, హైకోర్టులో రాలేదని అతనికి కోపంగా ఉన్నది, వాళ్ళ నాన్న చీఫ్ జస్టిస్ చేశాడు, వీడు కొడుకు చేయాలి, అవన్నీ కరెక్ట్ బట్ నాట్ రెలవెంట్. ఇది ఇలీగల్ అలేదు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చైర్మన్ మినిస్ట్రీ డిపార్ట్మెంట్ ఆఫ్ బ్యాంకింగ్ లో ఎవరికి రిపోర్ట్ చేస్తారు? ఒక అండర్ సెక్రటరీకి రిపోర్ట్ చేస్తారు. RBI, sorry, they report to the RBI, not to under secretary. Sorry, just to జాయింట్ సెక్రటరీకి రిపోర్ట్ చేస్తాడు, ఒక సెక్రటరీకి రిపోర్ట్ చేస్తాడు. దే విల్ డూ వాట్ హీ టెల్స్ దెమ్. సెక్రటరీ బ్యాంకింగ్ ఆ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో డైరెక్టర్గా ఉన్నారు, వాళ్ళ చైర్మన్ తీసేయచ్చు 5 నిమిషాలు. గవర్నమెంట్ బ్యాంక్ ఎవరు డిఫెండ్ చేస్తున్నారు? అటార్నీ జనరల్ ఒక పక్కన ఉన్నాడు, ఒక పక్కన ముకుల్ రోత్గి ఉన్నాడు. అది గవర్నమెంట్ స్టేట్ బ్యాంక్ వేరే వేరే అంటే మీరు అంటే నాకు జవాబు లేదు. మెయిన్ థింగ్ ఇన్యాప్టిట్యూడ్. ఓకే, ఇన్యాప్టిట్యూడ్ అంటే ఇది ఫెయిల్ చేసుకోండి. అది మీదకి వచ్చేస్తే సునామీ ఇంక అక్కడే నిలబడితే ఎలాగే ఏదో దొరుకుతుంది. అది 6 నెలల క్రితం సంవత్సరం క్రితం డంప్ చేసేస్తే అయిపోయింది. చంద్రచూడ్ ఆ తప్పు చేసాడు, ఈ తప్పు చేసాడు, దీంట్లో చేసాడు, అది వేరే విషయం. వేరేది కాదండి, వేరేది చాలా విషయాలు ఫేమ్ కోసం చేస్తున్నాడు. ఆ లాయర్స్ అసోసియేషన్ తిట్టింది, ఆ ఈక్వల్ సెక్స్ లో దాంట్లో దీంట్లోకి వస్తే తిరిగి వెనక్కి తీసేసుకున్నాడు. లాయర్స్ 20,000 మంది కోర్టుకు వస్తామన్నారు, చిన్న కోర్ట్స్ నుంచి తగ్గిపోయాడు. ఇది వేరే. బట్ పుల్లారావు గారు ఇక్కడ అంటే ఫైనాన్స్ మినిస్టర్ చెప్పిన అంటే ఇచ్చిన క్లారిటీ ఏమిటి అంటే అమిత్ షా తాను కూడా ఇచ్చిన క్లారిటీ ఏంటంటే పార్టీ బ్యాలెన్స్ షీట్లో ఇది రిఫ్లెక్ట్ అవుతోంది, 100% ట్రాన్స్పరెన్సీకి అయితే ప్రయత్నం చేశాము, సో వీటిని పునరుద్ధరించడానికి లేదా బ్లాక్ మనీని అరికట్టడానికి ఒక అడుగు పడింది అనే పద్ధతిలో. కాంగ్రెస్ ప్రెసిడెంట్ పేరు మీద ఎందుకు తీసుకున్నారు డొనేషన్? లక్కీగా అంబానీనేం అదానీనేం లేదు, లక్కీగా వాళ్ళకి ఇదే కావాలండే కాంగ్రెస్. ఆ తెలివితేటలతో వాళ్ళు బాండ్స్ కొనలేదు. అయితే మంచి సలహాదారులు ఉన్నారు వాళ్ళకి, కొనలేరు. లేకపోతే దేశం అంతా ఏమైపోతుంది ఇలా ఈ పార్టీకి గవర్నమెంట్కి. అది ఎవరో గొప్ప సలహాదారుడు వాళ్ళకి ఇచ్చారు, వాళ్ళ పేర్లు రాలేదు. అది నిజంగా నేనే ఆశ్చర్యపోయాను. ఓకే, చాలా స్మార్ట్ పీపుల్, సూపర్ స్మార్ట్. ఇది ఎప్పుడోసారి ఎక్స్పోజ్ అయిపోతుంది, మళ్ళీ అల్లరి చేస్తారు అని ఆ టాప్ 2 హౌసెస్ తెలుసుకుని చేయలేదు. ఇది ఏంటంటే స్కీమ్ మంచిది, స్కీమ్ చెడ్డది. పుల్లారావు గారు నేను ఒక ప్రశ్న అడగచ్చండి మీ ద్వారా? పుల్లారావు గారు నేను ప్రశ్న అడుగుతాను సార్. నా పేరు సురేష్ అండి. నేను ప్రశ్న అడుగుతున్నాను. పార్టీ ఏ పేరు మీద డొనేషన్ తీసుకోవాలండి? వాళ్ళ పార్టీ ప్రెసిడెంట్ మీద లేకుంటే పార్టీ మీద తీసుకోవాలండి డొనేషన్లు యాజ్ పర్ రూల్స్, ఎలక్షన్ కమిషన్ రూల్స్? కరెక్ట్, పార్టీ పేరు మీద తీసుకుంటారు అంతే కదా. మళ్ళీ కాంగ్రెస్ ప్రెసిడెంట్ పేరు మీద ఎందుకు తీసుకున్నారు? ప్రెసిడెంట్ పేరు మీద తీసుకుంది. అది మీరు ఎవరైనా వెళ్ళి పిఐఎల్ఏ వేశారు, కోర్టులో ఇచ్చారు. కోర్టులో సమాజ్వాదీ పార్టీ అండ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ హ్యావ్ టేకన్ ద డొనేషన్ ఇన్ ద నేమ్ ఆఫ్ ద ప్రెసిడెంట్. దెన్ వాళ్ళ రూల్స్ ఎలా ఉన్నాయి, వాళ్ళకి ఏ రూల్స్ అప్రూవ్ అవ్వండి? డొనేషన్స్ మస్ట్ బి టేకెన్ అండ్ కెన్ బి టేకెన్, మస్ట్ బి టేకెన్ అనే నేమ్ ఆఫ్ ప్రెసిడెంట్ ఉన్నదేమో ఫుల్ కంట్రోల్. ఏం లేదు. అదే అంటున్నాను, ప్రెసిడెంట్ ఆఫ్ ద పార్టీ నీడ్ నాట్ షో ఇట్ ఇన్ ద బ్యాలెన్స్ షీట్. షీ హస్ టేకెన్ యాజ్ అన్ ఇండివిజువల్, నాట్ యాజ్ అ పార్టీ. మీరు నేను వెళ్ళి ఫైల్ చేయొచ్చు, పిఐఎల్ ఫైల్ నేను ఆల్రెడీ వచ్చింది సార్, పిఐఎల్ అక్కర్లేదు. ప్లీజ్ రీడ్ ద జడ్జ్మెంట్. ఆల్రెడీ వచ్చింది, జడ్జ్మెంట్ ఇచ్చేసారు దట్ దే హావ్ టేకెన్ డొనేషన్స్. ఇప్పుడు మాట్లాడలేదు కాంగ్రెస్ వాళ్ళు, దాని గురించి మాట్లాడలేదు ఇప్పుడు. గవర్నమెంట్ లో వాళ్ళ జవాబు చెప్పాలి. చెప్తారా? పుల్లారావు గారు ఒక్కసారి ఏం చెప్తున్నారు, ఎవరు పట్టించుకోవట్లేదా? అది మనకి నేను చెప్పేది ఒకటే పాయింట్, గవర్నమెంట్ ఎలర్ట్ గా ఉండాలా? తప్పు చేశాం లేకపోతే తప్పు చేయలేదు, కోర్టు తప్పు చేయబోతుంది, అలర్ట్నెస్ ఉండాలి కదా. అలర్ట్నెస్ ఉండాలి కదా. మీరు అన్నదానికి ఒక్కసారి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.